सद्रूपा लाली भूमानन्द लसदात्मचन्द्र लाली प्रत्यग्रूप लाली सद्रूपा लाली भूमानन्द लसदात्मचन्द्र लाली लाली బుద్బుదంబులి జగములను కోవో మలమూత్ర కుంపలకు మరలిరాకోయి జల బుద్బుదంబులి జగములను కోవో మలమూత్ర కుంపలకు మరలిరాకోయి లాలి లాలి సంసారమిది దీర్ఘ స్వప్నమని నమ్ము ఆభాస సౌఖ్యముల విడిచిపోయి సంసారమిది దీర్ఘ స్వప్నమని నమ్ము ఆభాస సౌఖ్యముల విడిచిపోయి లాలి లాలి రేయి పవలును మేము హాయిలేకగని మాయలో మునిగితిమి మరి తేలలేక రేయి పవలును మేము హాయిలేకగని మాయలో మునిగితిమి మరి తేలలేక లాలి లాలి మేమేదో జుర్రితిమి మించెబోననుచున్ భూమిపై చనుదెంచి పొరలెదవు కుర్రా మేమేదో జుర్రితిమి మించెబోననుచున్ భూమిపై చనుదెంచి పొరలెదవు కుర్రా లాలి లాలి
తెరిచి చోద్యమేప్పట్లు ఏడవగవచ్చు మరి తీరికను బొంది చూడు కన్నులు తెరిచి చోద్యమేప్పట్లు ఏడవగవచ్చు మరి తీరికను బొంది లాలి లాలి దుఃఖములు చుట్టుకొను గుట్టు మరిపించి దుఃఖించి దుఃఖించి దొరలకు ముకుర్రా దుఃఖములు చుట్టుకొను గుట్టు మరిపించి దుఃఖించి దుఃఖించి దొరలకు ముకుర్రా లాలి లాలి ఆత్మబుద్ధిచే దిగులొందనేలా మోహనిద్రను వీడి ముదమందవేలా దేహాత్మబుద్ధిచే దిగులొందనేలా మోహనిద్రను వీడి ముదమందవేలా లాలి లాలి జయించు విశ్రాంతి త్యజించు భ్రాంతి నిజ రూపమును గనగ నీకగును శాంతి భజించు విశ్రాంతి త్యజించు భ్రాంతి నిజ రూపమును గనగ నీకగును శాంతి లాలి లాలి శుద్ధుడవు బుద్ధుడవు జ్యోతి రూపుడవు సిద్ధుడవు ప్రకృతికి బద్ధుడవుగావు శుద్ధుడవు బుద్ధుడవు జ్యోతి రూపుడవు సిద్ధుడవు ప్రకృతికి బద్ధుడవు కావు లాలి జో జో లాలి జో జో
జీవా, నువ్వుట జీవుడవట, అంటే ప్రత్యగ్రూపుడవట, అంటే ప్రత్యక్షంగా దర్శనం చేస్తున్నటువంటి రూపమట, అంటే బయట వాటితో పరోక్ష రూపం కాదట, దాన్ని చూసేవాడు కాదట. బాగుందా? ఆ రూపాన్ని నిలుపుకుంటావు. ప్రత్యక్ష రూప లాలి సద్రూప, అంటే ఉనికి రూపుడవే, సద్రూపుడవు నీవు. లాలి భూమానందుడు అంటే తెలిసిన నీకు, బాగా గొప్పగా ఎదిగినవాడివి, తృప్తిగా పుష్టిగా ఎదిగిన వాడివి. నీకు కించిన్ మాత్రం కూడా తక్కువ లేదు. పూర్ణుడు చూపుడు లాలి భూమానంద లసదాత్మచంద్ర. ఇప్పుడు ఇట్లా ఈ దేహాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావంటే ఆ రూపానికి చెక్కుకుంటావట. నీవు లసదాత్ముడవు, దానిలో చంద్రరూపుడవు, ఆహ్లాద రూపుడవు నీవు. బాబా ఎంత గొప్పగా చెప్తుంది నీ గురించి శాస్త్రం. ఇప్పుడే తెలుసుకోవాలి సుమా. జలబుద్భుదంబులి జగములనుకోయ్. బయటకు వచ్చి ఈ జగత్తంతా చూస్తున్నవే, అవి నీటి మీద బుడగల్లాంటివి. ఇదంతా పుట్టుమని ఎగిరిపోయేవి. అర్థమవుతుందా? నీ స్వరూపానికి ఆగలేవు. జలబుద్భుదంబులి జగములనుకోయ్, మలమూత్ర కొంపలకు మరలి రాకోయ్. ఈ దేహం ఉందే మలమూత్రముల కొంప ఇది. దానిలోకి మళ్ళీ రాకు. అంటే నువ్వు నిన్నే చూసుకో, నువ్వు భూమానంద స్వరూపాన్ని చూసుకో, దీన్ని చూడకు. దేనిలో తిరుగుతున్నప్పటికీ కూడా దీన్ని చూడకు, మరలి రాకు. సరేనా? సంసారం ఇది దీర్ఘ స్వప్నమని నమ్ము. ఈ పుట్టటము, ఈ చావటం అంతా ఎట్లా ఉంటుందంటే రాత్రి కల్లోకి పోయి మళ్ళీ వచ్చేసినట్టు. అంతే దీర్ఘ స్వప్నం. అక్కడ ఒక గంట సేపు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక 100 సంవత్సరాలు బతికినా కూడా ఈ దీర్ఘం అంతా కూడా స్వప్నమే. అది ఈ 100 సంవత్సరాలు స్వప్నంలో, గంటలో 100 సంవత్సరాలు అయిపోతుంది. అట్లా కూడా దీర్ఘ స్వప్నమే. అంత దీర్ఘమైన స్వప్నం, చాలా దీర్ఘంగా ఉన్నటువంటి స్వప్నం. అర్థమవుతుందా? సంసారం ఇది దీర్ఘ స్వప్నమని నమ్ము. ఆభాస సౌఖ్యముల విడిచిపోవాయి. ఆభాస సౌఖ్యములంటే ఈ లోకంలో ఏదో సుఖంగా కనిపిస్తుంది చూసావా, ఇది ఊరికేనే అనుకున్న సుఖమే, నిజ సుఖం కాదు. ఇది ఆభాస సుఖం. అంటే అనుకున్న సుఖం. ఇక్కడికి రాకు, నీలాగా ఉండు. దేహంలో ఉన్నా కూడా నీ భూమానంద స్వరూపంలోనే ఉండు. ఈ సుఖం దాకా నువ్వు రాకు. ఇవన్నీ ఆభాస సుఖములు. సరేనా? లాలి అంటున్నారు అంటే నీవు లీనమైపోవాలి. నీ భావంలో నీ లీనమైపోవటమే నీకు లాలి. అందరు ఎట్టుంటారు తెలిసిన, రేయి పవలు, రాత్రి పగలు అంత రేయి పవలును మేము హాయి లేకగానే మాయలో మునిగి తిని మరీ తేర. వాళ్ళందరూ మాయలో మునిగిపోతారట. అంటే తెలిసిన కొలుచుకుంటూనే ఉంటారు, అనుకుంటూనే ఉంటారు, కొలుచుకుంటూనే ఉంటారు. రాత్రి పగలు మేము హాయి లేకగానే, హాయి లేదు, ఊరికే కొట్టును మిట్టాడటం తప్ప మాకు హాయి లేదని అంటున్నారు అందరూ. రేయి పవలును మేము హాయి లేకగానే మాయలో మునిగి తిమి మరి తేలలేక అని నిన్ను కన్న వాళ్ళందరూ అట్లాగే అంటున్నారు. అంత కొలతే, అంత అనుకోవటమే. వాళ్ళు అనుకుంటూ బతుకుతున్నారు కనుక ఆ అనుకోవటంలోకి నువ్వు రాకు. అట్లా నీ స్వరూపంలోనే లీనమైపో. లాలి లాలి. అవునా? ఇప్పుడు చెప్పాను చూసారా ఇట్లాగూ. ఈ విన్నవే, ఈ విన్న దానిలో చక్కగా
కన్ను తెరచి చూడు, దర్శనం చేయి. చూడు, కన్నులు తెరచి చోద్యం ఇప్పట్లు. ఇది చోద్యం. ఎవరు ఆడుకుంటున్నారు, సినిమాలో నాటకంలో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. ఈ చోద్యం చూస్తావా? చూడు, కన్నులు తెరచి చోద్యం ఇప్పట్లు ఎడగవచ్చు మరి తీరికను పొంది. నీకు ఈ జీవితంలో ఏడుపు రాకూడదు బిడ్డ, ఏడుపు రాకూడదు. చూడు, కన్నులు తెరచి చోద్యం ఇప్పట్లు ఏడవగవచ్చు మరి తీరికను పొంది. తీరిగ్గా ఏడుతవడం అంటే ఎట్లా ఉంటుంది? ఆ తీరికలో ఏడుపు లేచిపోవాలి, అట్లా ఉండాలి. కానీ బయట చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే దుఃఖాలు చుట్టేసినట్టు ఉంటాయి. దుఃఖములు చుట్టుకొను గుట్టు మరిపించి నువ్వు భూమానంద స్వరూపుడవు, ప్రత్యేక రూపుడవు, సద్రూపుడవు, భూమానంద స్వరూపుడవు అనే గుట్టు, ఈ రహస్యాన్ని దాచి అన్ని దుఃఖాలు చేస్తాయి. ఏవేవో చేద్దాం అనుకుంటాం, అందరట్ట అనుకుంటారు. ఆ చోటికి నువ్వు పోకు. దుఃఖములు చుట్టుకొని గుట్టు మరిపించి దుఃఖించి దుఃఖించి పొరలకుము కుర్రా, కుర్రా దుఃఖించి పొరలకు. దుఃఖించి అంటే ఏడ్చనే కాదు, నువ్వే తప్పుగా అన్ని తవ్వుకొని ఏడవకు. అందరూ అడ్డు ఏడుస్తారు, తవ్వుకొని ఏడుస్తారు. నువ్వు అట్లా ఏడవకు, సరేనా? ఇప్పుడు ఏం చేయాలి తెలిసిన? నువ్వు, నీకు విశ్రాంతి నీకు దగ్గర ఉంది. ప్రత్యేక రూపుడుగా నీకు విశ్రాంతి, దాన్ని భజించంటే సేవించు, దానిలో లీనమైపో. భజించు విశ్రాంతి, త్యజించు భ్రాంతి. బయటంతా కూడా ఏదో వెలుగులాగా కనిపిస్తుంది, అది భ్రాంతి కానీ వెలుగు కాదు. అక్కడికి వెళ్ళి దాన్ని వదిలిపెట్టేసి త్యజించు భ్రాంతి, నిజ రూపమును కనగా నీకగొను శాంతి అన్నారు. నీ నిజరూపం ఏం చెప్పారు? ప్రత్యేక రూప, సద్రూప, భూమానంద రూప. అది ఉంచావా? ఆ నిజరూపమును ఎప్పుడైతే కనుక్కున్నావో, చూస్తున్నావో, అప్పుడు నీకు శాంతి కలుగుతుందయ్యా. సరేనా? నీవు శుద్ధుడవు, బుద్ధుడవు, జ్యోతి రూపుడవు, శుద్ధమైన స్వరూపం. నీలో మాలిన్యం లేదు, అశుద్ధం లేదు. ప్రత్యేక రూపుడవు నీవు. బయట రూపం అనేటటువంటి మాలిన్యం నీకు లేదు. శుద్ధుడవు, బుద్ధుడవు, జ్యోతి రూపుడవు. ఏదైనా అట్లా ఎవరికైనా కనిపిస్తే అక్కడ దాన్ని తొలగించి జ్యోతి వెలిగించేటటువంటి జ్యోతి రూపుడవు నువ్వు. అర్థమవుతుందా? అంతేకాదు, అట్ట వెలిగించాలంటే నీలో చాతకాంతనం అనేది ఏం లేదు. నువ్వు సిద్ధుడవు, సిద్ధమైన స్వరూపం, పూర్ణమైన స్వరూపం కనుక నువ్వు వెలగలవు, వాళ్ళని వెలిగిస్తావు. శుద్ధుడవు, బుద్ధుడవు, జ్ఞానస్వరూపుడవు నీవు. బుద్ధుడవు, జ్యోతి రూపుడవు, నీవే జ్యోతి. ఆత్మజ్యోతి అంటారు. లోపల నీ ప్రత్యేక రూపం నీలో దర్శనంలో ఉన్నంత వరకు నువ్వు పరమజ్యోతి స్వరూపుడవు. శుద్ధుడవు, బుద్ధుడవు, జ్యోతి రూపుడవు, సిద్ధుడవు, ప్రకృతికి బద్ధుడవు కావు. లోకంలో ఎంత ప్రకృతి ఉన్నప్పుడు కూడా ప్రకృతికి బద్ధుడవు కావు. శుద్ధుడవు, బుద్ధుడవు, జ్యోతి రూపుడవు, సిద్ధుడవు, ప్రకృతికి బద్ధుడవు కావు. సిద్ధుడవు, ప్రకృతికి బద్ధుడవు కావు. లాలి దో లాలి జో లాలి ప్రత్యేక రూప, లాలి సద్రూప, లాలి భూమానంద లసదాత్మచంద్ర.
లాలి పూమానంద లసదాత్మచంద్ర లాలి జో జో లాలి. ఇది శిశువులందరికీ నిజమును అందించే లాలి జోల.